ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యమును ధ్యానించబోతుండగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చూసుకొని ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా పలుకుతుంది. ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభు చెంతకు మరలి రండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభు చెంతకు మరలి వచ్చి ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభు, మా పాపములను మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు కనుక మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క వాక్యమును ధ్యానించుకోవటానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని, ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకోగలిగిన జ్ఞానమును దయచేయమని, ఈ యొక్క వాక్యానుసారము జీవించటానికి కావలసినటువంటి దేవుని యొక్క కృప అభిషేకమును దయచేయమని, అదేవిధంగా ఈనాడు ఈ యొక్క దివ్యవాణి టీవీ ద్వారా ఈ యొక్క దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఈ యొక్క వాక్యం ఆలకించడానికి కావలసినటువంటి దేవుని యొక్క కృప అభిషేకం మనందరికీ దయచేయమని తల్లి మరియ మాత ద్వారా ప్రభు దేవునికి విన్నవించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని మనం కొనసాగించుకుందాం. ఈ యొక్క వాక్యంలో మనం మొదటి వాక్యాన్ని కనుక చూసినట్లయితే హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనంలో మీరు ప్రభు చెంతకు మరలి రండు అనే వాక్యం వింటున్నాం. ప్రభు చెంతకు మరలి రండు, ప్రభు చెంతకి రమ్మనటం లేదు, మరలా రండి అంటున్నారు. అంటే ఇంతవరకు మనం ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నామేమో, ఏ విధంగా వస్తున్నామో, ఏ విధంగా ఉంటూ ఉన్నామో, ఏ విధంగా ప్రభు వాక్యమును ధ్యానిస్తూ ఉన్నామో వాటిని అన్నిటిని పక్కన పెట్టి మరలా ప్రభు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో పలికిన విధంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా చెంతకు మరలే రండి అంటున్నాడు. ఇదే మాటను మనం బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, భారముతో అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. మీరు నా వద్దకు రండి. ఇదే ప్రభు దేవుడు నిత్యము మనతో మాట్లాడేటువంటి మాట, మనల్ని పిలిచేటువంటి పిలుపు. మీరు నా చెంతకు రండి అని చెప్పి అంటున్నాడు. ఆయన దగ్గరికి వస్తే మీకు కావలసినటువంటి విశ్రాంతి దొరుకుతుంది అని ప్రభు దేవుడు అంటున్నాడు. అదే మనం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం కనుక చూస్తున్నట్లయితే అక్కడ కూడా మనం ఇదే విధంగా వింటూ ఉన్నాం. మీరు ఇప్పుడేనను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, సంతాపముతో, ఏడుపులతో మీరు నా దరికి రండి అని చెప్పి ప్రభుదేవుడు ఈరోజు నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎక్కడో ఉన్నటువంటి, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నన్ను ప్రభుదేవుడు అంటున్నాడు, మీరు నా చెంతకు రండి అని చెప్పి పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా ఎందుకు రావాలి అంటే ఆయన అంటున్నాడు, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే నేను మిమ్ము నా తనయులుగా ఎంచుకోవాలని, ఈ లోకములో ఉన్నటువంటి అన్నిటికన్నా బంగారు భవిష్యత్తు నేను మీకు ఇవ్వాలని నేను వాంఛిస్తూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను అంటున్నాడు. మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే ఈ లోకంలో దొరకనటువంటి దానిని నేను మీకు ఇస్తాను, బంగారు భవిష్యత్తుని నేను ప్రసాదిస్తాను అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. మరి ఆ విధంగా ఆయన రమ్మంటున్నప్పుడు మనము ఏ విధంగా వెళ్ళాలి అంటే అదే ప్రభు దేవుడు అంటున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో తనను తాను సృజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరించాలి అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను సృజించుకోవాలి, తనను తాను పూర్తిగా వదిలిపెట్టుకోవాలి, ఈ లోకపరమైనటువంటి వ్యామోహములన్నిటిని కూడా వదిలిపెట్టి నా చెంతకి రావాలి అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక ఎవరైతే నా దగ్గరికి వస్తారో, ఎవరైతే నా చెంతకు వస్తారో, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో పలికిన విధంగా నా తండ్రి నాకు వసుగు ప్రతి వాడును నా వద్దకు వచ్చును, వానిని నేను ఎన్నడను త్రోసివేయను. నా వద్దకు వచ్చే ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను త్రోసివేయను, వదిలిపెట్టను, విడనాడను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు.
అదేవిధంగా ప్రభు అంటున్నాడు, ఎవరైతే నా చెంతకు వస్తారో, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో, నా మాట విని నా చెంతకు రండి, నా పలుకులను ఆలకించండి, మీరు జీవమనబడి ఎదురు. ఎవరైతే నా చెంతకు వచ్చి నా పలుకులను ఆలకిస్తారో మీరు జీవమని పొందుకుంటారు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకా ఎవరైతే ఆయన చెంతకు వస్తారో వారితో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, నీ దేవుడినైన ప్రభుడును అయిన నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏమంటున్నానంటే, నీకు కావలసినటువంటి బలమును ఒసిగెదను కనుక నీవు భయపడవద్దు, నేను నిన్ను ఆదుకొందునని నీతో చెప్పుచున్నాను. అంటే నువ్వు నా చెంతకు వస్తున్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితులను భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, నేను ఆదుకుంటాను అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక 34వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే, తనయులారా రెండు నా ఉపదేశమును ఆలింపుడు, నా చెంతకు వచ్చి నా ఉపదేశమును ఆలయించండి అంటున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా ఇక దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి నీతో నాతో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట, తనయులారా రండి, వచ్చి నా ఉపదేశమును ఆలకింపుడు, నేను మీకు దైవభీతిని నేర్పేదనని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మొదటిగా ఆయన అంటున్నాడు, మీరు నా చెంతకు రండి అంటున్నాడు. అదేవిధంగా రెండవదిగా చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మీరు నా చెంతకు వస్తూ ఉన్నట్లయితే మీలో ఏ పాపం అనేది కూడా ఉండకూడదు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మీలో గనక పాపం ఉంటే మీ పాపమే మీ పతనమునకు కారణమవుతుందని చెప్పి రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, మీ పాపమే మీ పతనమునకు కారణమవుతుంది. మనలో ఉన్నటువంటి పాపమే మన పతనానికి కారణమని తెలియపరుస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, మీరు మాట నిలబెట్టుకొనలేని ప్రభువునకు ద్రోహము చేసిన వారగుదురు. ఎన్నో మార్లు మనం చెప్తూ ఉన్నాం, ప్రభువా నేను తప్పు చేశాను, నా తప్పు అని చెప్పి ముమ్మారు మనం గుండెల మీద కొట్టుకుంటున్నాం, ఉత్తమ మనస్తాపం చెప్పుకుంటూ. అదేవిధంగా మనము నిత్యము ఒప్పుకుంటున్నాం, నేను పాపిని, నా తప్పును మన్నించండి అని. మరి ఆ విధంగా ఒప్పుకున్నటువంటి మనం మరలా తిరిగి ఆ పాపం చేస్తూ ఉన్నామేమో. అందుకే ప్రభు దేవుడు అంటున్నాడు, మీరు మాట నిలబెట్టుకోలేని వారగుదురు, ఇది నా హెచ్చరిక, మీ పాపమునకు తగినటువంటి శిక్షను మీరు అనుభవించాలి అంటున్నాడు. ఎవరైతే పాపాన్ని ఒప్పుకొనక ఇంకను అదే పాపపు స్థితిలో ఉన్నారో, ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని తిరిగి మరలా అదే పాపము చేస్తూ ఉన్నారో, అలాంటి వారితో ప్రభు దేవుడు పలుకుతున్నటువంటి మాట, మీ పాపమునకు తగినటువంటి శిక్షను మీరు అనుభవించాలి అంటున్నాడు. ఒకవేళ మనలో పాపం ఉంటే ఏమవుతుంది? ఆయన దగ్గరికి వెళుతున్నాము కానీ మనలో పాపం ఉంటుంది. మరి మనలో పాపం పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళినా, ఎంత ప్రార్థించినా దేవుడు మన ప్రార్థనని ఆలకించను అని చెప్పి ప్రభు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 2వ వచనంలో, మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డుగా ఉండి ఉన్నాయి, మీ దోషముల వల్ల అతడు మొగమును మరుగు చేసుకొని మీ వేడుకోలను ఆలకింపక ఉండి ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం మనకు తెలియజేస్తుంది, మీ పాపములు దేవునికి మీకును అడ్డుగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ పాపం అనేది అడ్డుగా ఉన్నదో ఆయన మీ వైపు చూడటం లేదు, తన ముఖాన్ని మరుగు చేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా మీ వేడుకోలను ఆయన ఆలకించక ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనని ఆలకించటం లేదు. అదే మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, మీరు ప్రార్థన చేయుటకు చేతులు ఎత్తి ప్రార్థన చేసినా, గొంతెత్తి అరిచినా, కీర్తనలు పాడినా, పాటలు పాడినా, దేవుణ్ణి స్తుతించినా, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నేను మీ ప్రార్థనను ఆలకించను. ఎందుకనా మీ చేతులు రక్తముతో నెత్తురుతో నిండి ఉన్నాయి, పాపముతో నిండి ఉన్నాయి అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. మరి ఈ విధంగా మనం ఉండి ఉన్నట్లయితే, ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి ఇంకను మనలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆలకించని అంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం అంటుంది, మన వివాదములను పరిష్కరించుకుందాము. అంటే దేవునితో నీకు ఉన్నటువంటి వివాదం, దేవునికి నీకు ఉన్నటువంటి ఆ వివాదం అనేది పరిష్కరించుకొని, అంటే మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రార్థన ఆలకించగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు.
సీరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, వ్యాధియును శిక్షకు గురి కాకముందే వినయమును ప్రదర్శింపము, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడము. కనుక నీలో గనక పాపం ఉండి ఉన్నట్లయితే నువ్వు పశ్చాత్తాపడాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా లేనట్లయితే ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, మీ పాపమే మేము శిక్షించును, మీ పాపమే మిమ్మలను శిక్షించును అంటున్నాడు. అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మీరు చేస్తున్నటువంటి సకల పాపములను నేను చూస్తూ ఉన్నాను, మీరు చెయ్యి ప్రతి పనిని నేను చూస్తూ ఉన్నాను, నాకు మరుగై ఉన్నది ఏది కూడా లేదు అంటున్నాడు. కనుక మనం చేసేటువంటి ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకి తెలియకుండా మనం ఏది కూడా చేయలేము. ప్రభు చెంతకి రావాలి అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే, ప్రార్థననే బలిగా దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించవలసింది కానుకలు కాదు, ఈ లోకపరమైనటువంటి ఆచార వ్యవహారములతో కూడినటువంటి కానుకలు కాదు. దేవునికి సమర్పించవలసింది నీ ప్రార్థనే ఒక బలిగా సమర్పించాలి అంటున్నాడు. 141వ కీర్తన 1వ వచనం మనం గమనించినట్లయితే, నేను మొరపెట్టుకొనుచున్నాను, శీఘ్రముగా నా యొద్దకు రమ్ము, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, నా వేడుకోలను ఆలింపము. ఇదే మనం దేవునికి సమర్పించేటువంటి కానుక. 2వ వచనం మనం గమనించినట్లయితే 141వ కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలేను, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలి వలె నీ సన్నిధి చేరును కాక. మనం సాంబ్రాణి పొగ వేసినప్పుడు ఏ విధంగా ఆ పొగ దేవుని సన్నిధికి వెళుతుందో, అదేవిధంగా మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మన వేడుకలను కూడా అదేవిధంగా ఆయన సన్నిధికి వెళుతుంది అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా మనం సమర్పించేటువంటి ప్రార్థన, మనం సమర్పించేటువంటి బలి ఏమిటంటే 51వ కీర్తన 17వ వచనం మనం చూసినట్లయితే, నేను అర్పించు బలి పశ్చాత్తాపూరితమైనటువంటి హృదయమే. పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన, పశ్చాత్తాపముతో కూడినటువంటి హృదయమే. అంటే నిన్ను నీవు సంపూర్ణంగా ప్రభు దేవునికి సమర్పించుకుంటూ, నీ తప్పుని నువ్వు ఒప్పుకుంటూ ఎప్పుడైతే దేవునికి పశ్చాత్తాప పడుతూ ఉన్నావో అదే ఆయనకు సమర్పించేటువంటి ప్రార్థన. కనుక మనం దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకోవాలి, దేవునికి మన ప్రార్థనే బలిగా సమర్పించాలి. అందుకే 31వ కీర్తన 5వ వచనంలో, నన్ను నేను నీ చేతులకు అర్పించుకొనుచున్నాను, నన్ను నేను నీ చేతులకి అర్పించుచున్నాను. కనుక మనం సమర్పించేటప్పుడు మనల్ని మనం సమర్పించుకోవాలి, కానీ ఇదిగో ఏదో కానుక తీసుకొని వెళ్ళి సమర్పించడం కాదు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనలో పాపం ఉంటే ఏమి చేయాలి అంటే, 4వది మనం గమనించినట్లయితే, మనలో గనక పాపం ఉన్నట్లయితే ఆ పాపాన్ని ప్రభు దేవునికి సమర్పించుకొని ఆ ప్రభు సన్నిధిలో మన్నింపుని వేడుకోవాలి. ప్రభా నా పాపాన్ని క్షమించు అని చెప్పి ఆయన సన్నిధిలో ప్రాధేయపడగలగాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనేనచో ఆయన మన పాపములను మన్నించును. కనుక దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకునే వారిగా ఉండాలి. ఏ విధంగా దావీదు మహారాజు తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడో 51వ కీర్తనలో మనం చూసిన విధంగా మనం కూడా దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకునే వారిగా ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను అర్పించు బలి పశ్చాత్తాపూరితమైనటువంటి హృదయము. ఇదే దేవునికి మనం సమర్పించవలసింది. ఆ విధంగా కాకుండా మనము చేసినటువంటి తప్పులను, మనము చేసినటువంటి పాపములను కప్పు పెట్టుకున్నవాడు, దాచి పెట్టుకున్నవాడు అని గమనించినట్లయితే, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం అంటుంది, తమ పాపములను కప్పు పెట్టుకునివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వారిని పరిత్యజించువాడు దేవుని దయను పొందును. కనుక మనం పాపము చేసినప్పుడు ఆ పాపాన్ని వదిలిపెట్టాలి అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. అది ఒప్పుకోవటం మాత్రమే కాదు, తిరిగి ఆ పాపమును చేయకుండా ఉండి కలగాలి. 51వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, దావీదు మహారాజు అంటున్నాడు, నేను నీకు ద్రోహముగా పాపము చేసి తిని. అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం, నీవు నీ తప్పుని ఒప్పుకొనము. అంటే దేవునికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోగలగాలి. అదే మనం పరలోక ప్రార్థనలో కూడా దేవుణ్ణి అడుగుతున్న, ప్రభా మమ్మల్ని క్షమించండి, మా పాపములను మన్నించండి అని చెప్పి ప్రభు దేవుణ్ణి మనం ప్రాధేయపూర్వకంగా అడుగుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సీరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయము 2వ వచనంలో, నీవు తోడు నరుని అపరాధములను మన్నించినచో
నువ్వు ఇతరుల పాపములను మన్నించినచో నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించను. నీవు ఇతరుల పాపములను మన్నించకుండా ఉంటే దేవుడు నీ పాపములను మన్నించడు. కనుక నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇతరులను మన్నించినప్పుడు నీ పాపములను ఆయన మన్నించగలిగినటువంటి దేవుడే ఉండి ఉన్నాడు. అదేవిధంగా నిత్యము మనం మన పాపములను ఒప్పుకుంటూ ఆయన సన్నిధికి రావాలి. ఐదవదిగా చూసినట్లయితే మన యొక్క మనవిని దేవునికి సమర్పించాలి. మనవి ప్రార్థన విన్నపం. నీవు దేని నిమిత్తము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావో, ఏది కావాలని కోరుకుంటున్నావో అది ప్రాధేయపూర్వకంగా ప్రభు దేవునికి సమర్పించాలి. ప్రభువా, నా మనవిని ఆలకించండి, నా వేడుకలను స్వీకరించండి అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుని యొక్క వాక్యం ఉంటుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 24వ వచనంలో, నీవు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన ముగియక ముందే ఆయన నీ వేడుకోలను ఆలకించును అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మన మనవని, మన యొక్క విన్నపాన్ని, మన యొక్క కోరికని ఆ ప్రభు దేవునికి సమర్పించే వారిగా ఉండాలి. మన మనవులను ఆలకించేటువంటి దేవుడు, మన విన్నపాలను వినగలిగినటువంటి దేవుడు, సరి అయినటువంటి రీతిలో నీకు నాకు సమాధానమును ఇవ్వగలిగినటువంటి దేవుడే ఉండి ఉన్నాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే, మేము నిన్ను స్తుతింతుము. ప్రజలు పలుకుతూ ఉన్నారు, ఈనాడు నీవు నేను పలుకుతూ ఉన్నాం, నేను నిన్ను స్తుతించెదను. ఎల్లవేళల ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలి. 150వ కీర్తన 5వ వచనం అంటుంది, చిట్టి తాళములతో అతనిని స్తుతింపడు, గంభీర నాదము గల తాళములతో అతనిని స్తుతింపడు. 150వ కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే, బోరలు నూది అతనిని స్తుతింపడు, స్వరమండలముతో అతనిని స్తుతింపడు. కనుక స్తుతిగాత్రములతో, స్తుతిగానములతో ఆయన నిత్యం మనం స్తుతించేవారిగా ఉండాలి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ రాత్రి సమయమున చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శిలాసులు ఒకవైపు బాధలో ఉన్నా కూడా, సంకెళ్ళతో కట్టివేయబడి ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా, దైవస్థుతి గీతములను పాడుతుండగా అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా వాటిని వింటూ ఉన్నారు. అప్పుడు కలిగినటువంటి భూకంపంలో వారికి ఉన్నటువంటి చేతులకు ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా తెగిపోతున్నాయి. అంటే స్తుతుల సింహాసనాధీశుడైనటువంటి ప్రభుదేవుడు వారి యొక్క ప్రార్థనని ఆలకిస్తూ ఉన్నాడు. 117వ కీర్తన 1వ వచనంలో, ఎల్ల జాతులారా, ఎల్ల ప్రజలారా ప్రభువుని స్తుతింపుడు, ప్రభువుని కీర్తింపుడు. కనుక ఈ వాక్యములన్నీ మనకు తెలియజేస్తున్నాయి, మనము నిత్యము ఆయనని స్తుతించేవారిగా, నిత్యము ఆయనని కీర్తించేవారిగా ఉండాలి అని చెప్పి ప్రభుదేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా స్తుతుల సింహాసనాధీశుడైనటువంటి ప్రభుదేవుడు ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉన్నావో ఆయన నీ పట్ల కరుణ చూపగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు, నీ పట్ల జాలి చూపెట్టగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. అందుకే మన వాక్యంలో మనం చదువుతాము, విలాప గీతములో 3వ అధ్యాయము 22వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ప్రతి ఉదయము ఆ భాగభోగ్యములను ఆయన దయచేయును. ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి వాడు, ఆయన ప్రేమ గతించిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. కనుక ప్రతి నిత్యము కూడా ఆ ప్రేమని, ఆ కరుణని నీకు నాకు ఇవ్వగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. కరుణించే దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, నిన్ను నన్ను ఆదరించగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 48వ వచనం కనుక మనం గమనించినట్లయితే, నేను నిన్ను కరుణించే సమయం వచ్చినప్పుడు నేను నీ పట్ల కరుణ చూపుతాను అని చెప్పి ప్రభుదేవుడు అంటున్నాడు. నేను కరుణించే సమయం వచ్చినప్పుడు, ఆ సమయం ఎప్పుడు వస్తుందంటే అది ప్రభుదేవునికి మాత్రమే తెలుసు. ఆ సమయం ఎప్పుడు వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ప్రభు చెంతకు వెళ్ళి నీ పాపములను ఒప్పుకుంటూ మన్నింపును పొందుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటావో, ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడిగా, కరుణ చూపెట్టగలిగినటువంటి దేవుడిగా, నిన్ను నన్ను ప్రేమించగలిగినటువంటి
దేవుడిగా ఉండి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, కరుణించు సమయం వచ్చినప్పుడు నీ పట్ల నేను కరుణ చూపుతాను, నీ మొరని నేను వింటాను, నేను రక్షించే దినం వచ్చినప్పుడు నేను నిన్ను ఆదుకొందును, నేను నిన్ను సంరక్షించెదను. కనుక ఆదుకోగలిగినటువంటి దేవుడిగా, సంరక్షించగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. నీ పట్ల నా పట్ల జాలి కలిగినటువంటి దేవుడు, నిన్ను నన్ను ఆదుకోగలిగినటువంటి దేవుడు, మన యొక్క వేడుకలను వినగలిగినటువంటి దేవుడు ఉండి ఉన్నాడు. అదే మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక గుడ్డివాడిని చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. జన సమూహం అంతా కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి గుడ్డివాడు ఆ సవడి విని అక్కడ తెలుసుకొని యేసుప్రభు వచ్చాడని తెలుసుకొని ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. యేసువా, నజరేతు యేసయ్యా, దావీదు కుమారా, నన్ను కరుణించు అని చెప్పి ఎలుగెత్తి చాడుతూ ఉన్నాడు, ఎలుగెత్తి కేకలు వేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అసహ్యముగా అంటున్నారు, నీవు నోరు ముయ్యి, నోరు మూసుకోను, మాట్లాడవద్దని చెప్పి పదే పదే రకరకాలుగా వారు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు. వెళుతున్నటువంటి యేసు ప్రభు ఆ కేకలను విని ఆగి వెనుకకి తిరిగి ఆ గుడ్డివాడితో అంటున్నాడు, నీకేమి కావాలి? అదే ప్రభు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, నీకేమి కావాలి? గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నాకు చూపును దయచేయి, నిన్ను చూడగలిగినటువంటి కృప నాకు అనుగ్రహించు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అదే ప్రభు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, నీకేమి కావాలని. మరి ఏమి కావాలని నువ్వు అడగబోతున్నావు? ఏమి కావాలని కోరుకుంటున్నావు? ఏమి కావాలని ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నావు? ఈ యొక్క వాక్యమును ఆలకిస్తూ ఉన్నావు, అడుగుతూ ఉన్నాడు, నీకేమి కావాలి? ఆ గుడ్డివాడు అంటున్నాడు, గుడ్డివాడు పలికినటువంటి మాట ఒకటే, నాకు చూపు కావాలి, నాకు చూపు కావాలి అంటున్నాడు. ఈరోజు నీవు నేను ఆ ప్రభుని ఏమడుగుతూ ఉన్నాం? 145వ కీర్తన 18వ మనం చూసినట్లయితే, అతడు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండెను. ఎవరైతే మొరపెడుతున్నారో వారికి దగ్గరగా ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నా కూడా నీ మాటను వింటూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి, మొరపెడుతున్న ప్రతి ఒక్కరికి దాపులోనే ఉండెను. చిత్తశుద్ధితో ప్రార్థన చేయువానికి అతడు దాపులోనే ఉండెను అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థనని వినగలిగినటువంటి దేవుడిగా ఉండి ఉన్నాడు. ఆఖరిగా మనం గమనించినట్లయితే మన యొక్క సమర్పణ ఏ విధంగా ఉండి ఉన్నది, మనం ఏ విధంగా ప్రభు దేవునికి సమర్పించుకుంటున్నాం, నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా సమర్పిస్తూ ఉన్నాం? రోమీయుల పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడు. ఏమి సమర్పించాలంటే మీ శరీరములనే ఆయనకు సమర్పించండి అని చెప్పి రోమీయుల పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు అంటున్నాడు, ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు, అబ్రహాంతో అంటున్నాడు, నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అంటున్నాడు. అదేవిధంగా ఈరోజు నీవు ప్రభుకి ఏమి ఇవ్వటానికి ఇష్టపడుతున్నా? నీవు ఏది అడిగితే, ప్రభు అడిగితే ఇస్తావా? ఆ ప్రభు అడుగుతున్నాడు, నీ కుమారుడు నాకు బలిగా ఇవ్వంటే ఈరోజు అదే ప్రభు నీ కుమారుని నా వద్దకు పంపిస్తావా? నీ కుమారుడు నా మార్గంలో నడవటానికి, నన్ను గురించి తెలియపరచటానికి, నా వాక్యమును బోధించటానికి నీ కుమారుని పంపిస్తావా అంటే మనం ఎంతమంది సిద్ధపడుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. అక్కడ ప్రభు అంటున్నాడు, నీ కుమారుడు నాకు బలిగా ఇస్తావా అని చెప్పి అడిగినప్పుడు అబ్రహాము తన యొక్క కుమారుని బలిగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ కుమారుని బలిగా సమర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో అయినట్లయితే, తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్రని నా నుంచి తొలగించు, ఇది నా చిత్తము కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే. కనుక మన యొక్క జీవిత విధానాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. ఏ విధంగా మనం ప్రభుకి లోబడి ఉన్నామా, ప్రభు మార్గంలో పయనిస్తూ ఉన్నామా, ప్రభు చిత్తానుసారము జీవిస్తూ ఉన్నామా అనేది ఒక్కసారి మనం గమనించాలి. ఇదిగో ఈరోజు ప్రభు దేవుడు ఈ సమర్పణ జీవితంలో హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాల ద్వారా ప్రభు దేవుడు మనతో పలికిన విధంగా, మీరు ఇజ్రాయేలీయులారా మీ దేవుడైన ప్రభు చెంతకు మరలి రండి. మీరు మరలి వచ్చేటప్పుడు మీలో పాపం అనేది లేకుండా ఉండాలి. ఒకవేళ మీలో గనక పాపం ఉంటే ఆ పాపాన్ని తీసివేసుకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ తర్వాత మీ ప్రార్థనే బలిగా సమర్పించండి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మనం దేవుని చిత్తానికి లోబడి జీవిస్తున్నామా లేదా మన ఇష్టానుసారము జీవిస్తున్నామా అనేది ప్రభు దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. జాలి కలిగినటువంటి దేవుడు,
కరుణ కలిగినటువంటి దేవుడు, నీ పట్ల నా పట్ల జాలి చూపగలిగినటువంటి దేవుడు, ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ దేవుడు పలుకుతున్నటువంటి మాటల్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, మీరు ప్రభు చెంతకు మరలి రండి అని చెప్పి ప్రభు దేవుడు పదే పదే నీతో పలుకుతూ ఉన్నాడు. నా దరికి రా, నా చెంతకి రా, నా చెంతకి వచ్చి కొంచెము సేపు నాతో ఉండు. ఆనాడు యేసు ప్రభు చెంతకి మార్త మరియలు ఉండి ఉండగా మరి వచ్చి ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన పలుకులను ఆలకిస్తుంది అని వాక్యములో వింటూ ఉన్నాం. అదే ప్రభు అంటున్నాడు, ఈరోజు నా చెంతకి రా. నా చెంతకు వచ్చినప్పుడు నీవు పరిశుద్ధులుగా ఉండు, నీలో ఏ పాపం అనేది లేకుండా నిన్ను నీవు పవిత్రపరచుకో, నీ పాపాన్ని వదిలిపెట్టు, నీ పాపాన్ని ఒప్పుకో అని చెప్పి ప్రభు దేవుడు అంటున్నాడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకున్న తర్వాత ఒక చిన్న ప్రార్థన, ఒక బలిగా సమర్పించు అంటున్నాడు. ఆ బలిగా సమర్పిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి క్షమాపణ, క్షమించేటువంటి మనస్తత్వాన్ని ఒకసారి జ్ఞప్తిపరచుకో. నీ పాపములను క్షమించమని దేవుణ్ణి అడుగు. అదేవిధంగా తోటి వారిని కూడా క్షమించగలిగినటువంటి కృపని ప్రసాదించమని ఆ ప్రభుని అడుగు. ఆయన సన్నిధికి వచ్చే, ప్రభువా మా మనముని ఆలకించండి, మా ప్రార్థన వినండి, మాకు జవాబు ఇవ్వండి, ఇదిగో మేము చేస్తున్నటువంటి యొక్క ప్రార్థన నీ సన్నిధి చేరును కాక అని చెప్పి ఆ ప్రభు దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థనని సమర్పించేవారిగా ఉండి ఉండాలి. అదేవిధంగా ఎల్లవేళలా ఆ ప్రభుని స్తుతించేవారిగా ఉండి ఉండాలి. ఎల్లవేళలా ఆయన యొక్క కరుణను గుర్తించగలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండి ఉండాలి. ఆఖరిగా మనం చూసినట్లయితే నిన్ను నీవు సంపూర్ణంగా ప్రభు దేవునికి సమర్పించుకోవాలి. ఇదే ఉషా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం ద్వారా ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఈ వాక్యములను ఆలకించినప్పుడు దేవుని చెంతకి నువ్వు వస్తూ ఉన్నావా? నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? నీ పాపముల నిమిత్తం మనస్తాపం పడుతున్నావా? పాపముల నిమిత్తం క్షమాపణ కోరుకుంటున్నావా? నీ ప్రార్థనని ప్రభు దేవునికి సమర్పిస్తూ ఉన్నావా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? ఆ దేవుని యొక్క కరుణ నీవు అనుభవిస్తూ ఉన్నావా? ఈ యొక్క వాక్యములను మనం ధ్యానించుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా జీవించటానికి, దేవుని సన్నిధికి రావటానికి, మనలో ఉన్నటువంటి ప్రతి పాప బంధకాల నుండి విడుదలను పొందటానికి ఆయన సన్నిధికి వచ్చి మన తప్పులను మనం ఒప్పుకుంటూ, మన పాపములను అంగీకరిస్తూ పశ్చాత్తాపడి నిండైనటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి మనసుతో ఆయన సన్నిధికి వద్దాం. పాపాలను ఒప్పుకుందాం, పరిశుద్ధపరచబడదాం. ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, మన వివాదములను పరిష్కరించుకుందాము, అప్పుడు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు. కనుక మన యొక్క ప్రార్థన ఆలకించమని ఈ యొక్క వాక్యమును ఆలకిస్తున్నటువంటి ఇది ఇక దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కుని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపమును మన్నించి, ఆ పాపముల నుండి శాపముల నుండి విడుదలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాయన మనస్తాపపడే విధంగా, పశ్చాత్తాపడే విధంగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించి ఆ ప్రభు సన్నిధిలో తమ తమ ప్రార్థనలను బలిగా సమర్పించే కృపను ఈ యొక్క వాక్యమును ఆలకిస్తున్నటువంటి మనందరికీ దయచేయమని ఆ ప్రభు యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకోవటానికి కావలసినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని మనందరికీ దయచేయమని తల్లి మరియు మాత సహాయమును కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యమును ఆలకించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.